నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నిన్న అనగా డిసెంబర్ 1న సమంత అలాగే రాజ్ నెడుమరు వివాహం చేసుకున్నారు గురుగారు. సమంత గారు అంటే చాలా మందికి, మన తెలుగు ప్రేక్షకులకి ఎంతో మందికి అభిమానం ఉంటుంది బాగా గురుగారు. సో ఆవిడకి విడాకులైన టైంలో కూడా ఎంతో మంది బాధపడ్డారు, చాలా ఇదయ్యారు. సో ఇప్పుడు ఆమె పెళ్ళైన సందర్భంగా ఆవిడ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆవిడ ఫ్యాన్స్ ముఖ్యంగా. సో వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఆవిడ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేస్తారా గురుగారు? అలానే కోయంబత్తూరులో ఉన్న లింగభైరవి ఆలయంలో పెళ్లి జరిగింది, ఆ ఆలయం యొక్క విశిష్టతను కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు. ష్యూర్ అండి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిన విషయం తెలుసు, అతనికి కూడా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయింది. ఇద్దరు కూడా డివోర్స్ అయిన వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అసలు యాక్చువల్గా ఆస్ట్రాలజీ అనేటువంటిది వాళ్ళు అడిగితేనే చెప్పాలి. అడిగిన పక్షంలో చెప్పేసి వీళ్ళు విడిపోతారు, అదైపోతుంది ఇది అయిపోతుంది, ఇంకా వీళ్ళు విడిపోవాల్సిందే, ఇట్లాంటివి ఏమీ చెప్పకూడదు యాక్చువల్గా. ఎందుకంటే అది పర్సనల్ ఇష్యూ. కాకపోతే ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, అసలు ఒక పర్సన్ ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి ఇవి ఉంటాయి, అలా ఉదాహరణ జాతకం చూపిస్తూ, మన సమంత గారిది యాక్చువల్గా మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకుంటే 28/4 అంటే 28వ తేదీ 4వ నెల పుట్టింది. ఆవిడది మేషరాశి అండ్ లగ్నం కూడా మేష లగ్నం అని విన్నా నేను. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి నెట్లో ఉందో, ఆ నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కనుక అయితే, ఎందుకంటే వెరీ క్లియర్లీ జాతక చక్రంలో లవ్ మ్యారేజ్ అయితే క్లియర్గా ఉంది ఇక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే 6th హౌస్లో కేతు ఎప్పుడైతే ఉన్నాడో మనకి కామన్గా కూడా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం, ఆమెకు సంథింగ్ ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉంది, ఇబ్బంది ఉంది. సో 6th హౌస్ కేతు ఉన్న స్టార్ కూడా తీసుకుంటే ఆ రకమైనటువంటిది చూపిస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మనం ఎవరికైనా ఇంట్రెస్ట్, నాట్ ఓన్లీ సమంత అని కాదు, ఎవరికైనా వివాహం జరిగేటప్పుడు ఇక్కడ అందరూ బయట మాట్లాడుకునేటువంటి విషయం ఏమిటి అంటే, శుక్రమౌఢ్యమి సమయంలో చేసుకున్నారు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఎంతవరకు ప్రామాణికం ఆస్ట్రాలజికల్ పరంగా? ఫస్ట్ మ్యారేజ్ ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది శుక్రమౌఢ్యమి. సెకండ్ మ్యారేజ్కి గురుమౌఢ్యం ఉన్నప్పుడు అసలు చేసుకోకూడదు. గురు శుక్రమౌఢ్యంలో ఎటువంటి వివాహాది కార్యక్రమాలు చేయరు. కానీ ఇది సెకండ్ మ్యారేజ్లో మనం కన్సిడర్ చేయాలి కాబట్టి, సెకండ్ మ్యారేజ్ ఆల్వేస్ 7th హౌస్ కాదు 9th హౌస్ తీసుకుంటాం. ఎందుకంటే తర్వాత వివాహం, ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోయింది, తర్వాత జరిగేటువంటి. ఇంకోటి ఈవిడ జాతకంలో వెరీ క్లియర్గా, ఎవరైనా ఈవిడ జాతకం కనుక స్టార్టింగ్ చూస్తే కనుక 100% 2 మ్యారేజ్ చార్ట్ అని చెప్పేస్తారు. ఇంకా అందులో డౌట్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు రకరకాలు అవ్వచ్చు, ఇప్పుడు సమంత నాగ చైతన్యతో వివాహం విడిపోయి సింగిల్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ వెరీ క్లియర్గా సెకండ్ మ్యారేజ్ యోగం ఉంది. గురుగారు, అలానే ఇంకొకటి కూడా విన్నాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరికి కుజదోషం అనేది ఉందా గురుగారు? ఇక్కడ మేషలగ్నానికి కుజదోషం వర్తించదండి. ఇంకోటి ఏంటంటే, చాలామంది కుజదోషం అంటే ఎంతసేపు వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటారు, అలా కాదు. లగ్నం నుంచి 12 భావాలను బట్టి 12 రకాలుగా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో మేషలగ్నానికి 2వ స్థానంలో ఉండే కుజుడు కుజదోషం కిందకి తీసుకోకూడదు. ఎందుకంటే సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః అనే శ్లోకం ఉంది. అంటే మీకు గనక లగ్న పంచమ భాగ్యాధిపత్యం గనక కుజుడికి వస్తే అని శుభుడు. కుజుడు కాదు, ఏ గ్రహానికైనా లగ్న పంచమ భాగ్యాధిపత్యం వస్తే కనుక శుభుడే. ఇప్పుడు ఈ లగ్నానికి మేషలగ్నానికి శుభుడు కదా కుజుడు, సెకండ్ హౌస్లో ఉన్నాడు. కుజుడు ఈజ్ యాక్షన్ అనమాట. అందుకే చూడండి, ఆవిడ కొన్ని అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసినవి కూడా బాగా క్లిక్ అయ్యాయి చెప్పాలంటే. అవును. సో అట్లా ఈ లగ్నానికి సెకండ్ హౌస్లో ఎప్పుడైతే కూర్చుంటున్నాడో భూమి మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు ఈవిడికి. అంటే ఈ సమంత గారు గనక వీళ్ళు ల్యాండ్ మీద గనక వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనీ వస్తుంది వీళ్ళకి. అలా ప్రతి జాతకంలో మనం ఎంతసేపు కుజదోషం అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా వీళ్ళకి ఎందులో ధనయోగం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే లగ్నంలో రవిచంద్రుడు ఉన్నారు. సో అమావాస్య యోగం, ఎవరికైనా అమావాస్య యోగం పడ్డప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి మనిషి లైఫ్లో డౌన్ అండ్ అప్, డౌన్ అప్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. లగ్నంలో బుధుడు ఉన్నాడు అంటే 6th లార్డ్, 3rd and 6th లార్డ్ లగ్నంలో కూర్చున్నాడు.
అందుకే వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అనేది ఎదుర్కొంది ఈవిడ ఓకే. చెప్పాలంటే. మరైతే మరి సెకండ్ మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ అవుతుందని ఎట్లా చెప్తాము? ఎవరి జాతకంలో చూసైనా, నాట్ ఓన్లీ సమంత, ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా చూసి ఎలా చెప్తాము అంటే 7th లార్డ్ డియోల్ సైన్లో వెళ్ళి కూర్చున్నాడు. అంటే అది కూడా 12th హౌస్లో కూర్చున్నాడు, డియోల్ కారకుడితో కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఎలాగా అది వివాహానికి ఎందుకు దారి తీయాలి, ఇంకోటి ఏదైనా ఎఫ్ఐఆర్లోకి దారి తీయచ్చు కదా అంటే ఇట్స్ వెరీ క్లియర్, వివాహ కారకత్వం పొంది ఉన్నాడు అనేది చూపిస్తుంది. ఓకే. అయితే ఈ అమ్మాయి జాతకంలో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటో చెప్తాను నేను మీకు. ఎవరినైతే వివాహం చేసుకుంటుందో వాళ్ళకి కెరీర్ పరంగా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది సెకండ్ మ్యారేజ్ విషయంలో, ఈ జాతకంలో. అంటే అది కూడా ఉంటుందండి ప్రతి జాతకంలో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఎలా టర్న్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అది కొంతమందికి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అలా సంతాన సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం క్లియర్గా ఉంటుంది. అయితే వీళ్ళు చేసుకున్నటువంటి వివాహం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్లీ భూత శుద్ధి వివాహము అని విన్నాను నేను. అవును గురుగారు. మనకి పంచభూతాలు అగ్ని, భూ, వాయు, జల, ఆకాశం. అయితే మనకి ఆస్ట్రలాజికల్గా 4టినే తీసుకుంటాం. ఇది అగ్నితత్వ రాశులు అంటే మేషము, సింహము, ధనస్సు. భూతత్వ రాశులు వృషభము, కన్యా అండ్ మకరము. వాయుతత్వ రాశులు మిథునము, తుల అండ్ కుంభరాశులు. జలతత్వ రాశులు మీనము, కర్కాటకం అండ్ వృశ్చిక రాశి. సో ఎప్పుడైనా సరే కంపాటబిలిటీ చూసేటప్పుడు కూడా ఏ సైన్స్లో ఏ గ్రహాలు ఉన్నాయి మీకు, మనం దీని మీద ఒక వీడియోస్ చేద్దాం. తర్వాత 4 టైప్స్ ఆఫ్ పీపుల్ అని ఉంటారు. అంటే అగ్నితత్వమా, వాయుతత్వమా, జలతత్వమా అని ఉంటుంది. దాని మీద మనం వీడియో చేద్దాం. ఈ రాశి బట్టి తెలుస్తాయి. ఎగ్జాక్ట్లీ అంటే ఆ రాశుల్లో ఉండే గ్రహాలు ఇంకొక రాశిలో ఉండే గ్రహంతో కనెక్టివిటీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక జాతక చక్రంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి, చంద్ర, బుధ లగ్నంలో ఉన్నాయి. అగ్నితత్వ లగ్నం అయింది. అందుకని ఏంటి ఏదన్నా సరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా. ఇప్పుడు ఈ అమ్మాయి వివాహం చేసుకున్న ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ అయినప్పుడు వాళ్ళు కొంత మనీ ఆఫర్ చేశారు, నాకు వద్దు అన్నది. ఎందుకు అంటే అగ్నితత్వం, నాకు ఇచ్చేది ఏంటి, నేను సంపాదించుకోగలను. అదే వేరే లగ్నం అంటే వేరే దాంట్లో కనుక ప్లానెట్స్ ఉంటే నాకు ఎంత ఇస్తారు, నాకు 200 కోట్లు ఇస్తారు, 300 కోట్లు ఇస్తారని బేరం ఆడేది. అగ్నితత్వానికి ఉండేటువంటి లక్షణం అది. రైట్. అలాగే నేనేం చెప్తానంటే సరే నేనేం ఆలోచిస్తానంటే ఎప్పుడు కూడా సరే వివాహానికి ముందు ఇదే సమంత అదే నాగ చైతన్య బాగా ఇష్టపడి వివాహం చేసుకున్న వాళ్ళు మరి వివాహం అయిన తర్వాత ఏమైందని విడిపోయారు అనేది తీసుకుంటే నేను లాట్ ఆఫ్ చార్ట్స్ నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇక్కడ పాయింట్ నెంబర్ 1 7th హౌస్ ఏదైతే వీళ్ళని కోరుకుంటుందో అది వాళ్ళకి అందట్లేదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది వివాహానికి ముందు ఏదైతే నువ్వు మెచ్చుకున్నావో నీలో ఈ టాలెంట్ ఉంది, నీ ఫొటోస్ చాలా బాగుంటాయి, నువ్వు యాక్టింగ్ బాగా చేస్తావని మెచ్చుకునే నాగ చైతన్యాన్ని వ్యతిరేకించి ఉండొచ్చు. లేకపోతే నాగ చైతన్యాన్ని వివాహానికి ముందు ఏదైతే ఆవిడ అది చాలా బాగుంది అన్నది తర్వాత నచ్చకపోవచ్చు, ఆవిడకి నచ్చకపోవచ్చు. ఎప్పుడు కూడా వివాహ జీవితం అనేది ఎప్పుడు అంటే అది విడిపోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే వివాహానికి ముందు నువ్వు ఏదైతే బాగుందని చెప్తున్నావో సేమ్ అదే విషయాన్ని నాకు నచ్చట్లేదు అంటున్నావు. అది చాలా 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 కీన్ పాయింట్. అది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడైతే ఇదేమిటి మరి వివాహానికి ముందు ఇదే విషయం కదా నాకు నచ్చిన నన్ను పెళ్లి చేసుకున్నావు, వివాహం అవ్వగానే ఏమైపోయింది? ఎందుకంటే వాళ్ళు అట్రాక్ట్ అయిందే ఆ పాయింట్ మీద. నాలో ఉన్న టాలెంట్ని గుర్తించాడు, నాలో ఉన్నటువంటి దీన్ని గుర్తించాడు అని. ఈ బేస్లో ఎవరైనా అది ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజ్ అయినా కూడా అసలు ఆ భావం ఏమి చెప్తుంది అనేది ఒక లెక్క ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను, ఇది అందరికీ యూనివర్సల్గా అందరికీ పనికొచ్చేది. ఇప్పుడు చాలామంది ఎందుకు విడిపోతుంటారంటే వాళ్ళల్లో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఉత్తర వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. మొన్న నేను ఒక జాతకం చూసాను, 31 years అయింది మ్యారేజ్ అయ్యి. ఆ భార్య ఎక్స్పెక్ట్ చేసేది ఎక్స్ప్రెసివ్, అంటే ఒక బర్త్డే వచ్చినప్పుడు లేకపోతే ఒక పెళ్లి రోజు వచ్చినప్పుడు ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకుంటుంది. 31 years నుంచి ఎక్స్ప్రెస్ చేయకపోయేసరికి చిరాకు వచ్చేసి నువ్వు నాకు వద్దని వెళ్ళిపోయింది. ఎందుకు? కారణం ఏమిటి అంటే అవతల వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో అది యువతల వాళ్ళ నుంచి దొరకట్లేదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వివాహం అనే కాదు, మనం ఒక షాప్కి వెళ్ళాం, వాటర్ కావాలి, దాహం వేస్తుంది, విపరీతమైన దాహం వేస్తుంది, బాబు వాటర్ వంటలు వేస్తారు, మా దగ్గర బిర్యానీ ఉంది తినండి అంటే నాకు బిర్యానీ ఎందుకు రా ఇప్పుడు, నాకు దాహం వేస్తుంది. ఏ టైంలో ఏది కావాలో అదే కావాలి. అలాగే ప్రతి జాతకానికి 7th హౌస్
అది ఏమి కోరుకుంటుందో అది ఇవ్వగలగాలి. అది లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, ఆల్వేస్ ద నీడ్ పక్కనే ఉండాలి మనిషి, చాలు, ఇంకేం వద్దు వాళ్ళకి, బంగారం ఇల్లులు అవేం అక్కర్లే. సెకండ్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, 7th హౌస్కి, భర్త మనీ తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాలి. శాలరీ 50,000 60,000 20,000 ఎంతో ఉంటుంది, ₹1,00,000 ఉంటుంది, 10,000 సంపాదించే వ్యక్తి ఉంటాడు పాపం కష్టపడి, 10 లక్షలు సంపాదించే వ్యక్తి ఉంటాడు, తీసుకొచ్చి ఇగో శాలరీని ఇస్తే హ్యాపీ. సెకండ్ హౌస్ కనెక్టివిటీ వస్తాయి. ఈ సూత్రం తెలియనంతసేపు ఇద్దరి మధ్యని అవును డిస్ప్యూట్స్. థర్డ్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, చాలా మట్టుకు ఏమవుద్దంటే థర్డ్ హౌస్ కనెక్టివిటీ వాళ్ళ మెర్క్యూరీస్ కలిస్తే బాగుంటుంది, కానీ మెర్క్యూరీస్ కలకపోతే ఏమైపోద్దంటే వీళ్ళిద్దరి మధ్య ఉండే కమ్యూనికేషన్ సరిగ్గా కనెక్ట్ అవ్వదు. ఈ అమ్మాయి ఏమో సినిమాల గురించి మాట్లాడితే అతనేమో రాజకీయాల గురించి మాట్లాడతారు, వీళ్ళిద్దరికి అర్థం కాదు. లేకపోతే ఈ అమ్మాయి ఇంకోటి ఏదో మాట్లాడితే ఈ అబ్బాయి ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అది కనెక్ట్ అవ్వదు. కానీ అలాంటి టైంలో కూడా వాళ్ళు ఎప్పుడు బాగుంటారంటే ఆల్వేస్ ద నీడ్ థర్డ్ హౌస్ కనెక్టివిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకి. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళావా, అక్కడ ఏం జరిగింది, భార్యకి తెలుస్తూ ఉంటే కనెక్ట్ అయిపోతుంది. అది థర్డ్ హౌస్ కనెక్టివిటీ చార్ట్ అంటారు దాన్ని. అంటే థర్డ్ హౌస్ ద్వారా పాజిటివ్ ట్రిగర్ అవుతుంది, అక్కడ థర్డ్ హౌస్ ద్వారా నెగిటివ్ ట్రిగర్ అవుతుంది. అక్కడ నెగిటివ్ ట్రిగర్ అవుతుందో పాజిటివ్ ట్రిగర్ అవుతుందో తెలుసుకోగలగాలి. 4th హౌస్ కనెక్టివిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఏదో గిఫ్ట్ ఇస్తుండాలి. అంటే ఒక చీరనో, లేకపోతే ఒక ఫ్లవర్ అనో, లేకపోతే ఒక చిన్న, ఇప్పుడు బంగారమే కొనాల్సిన అవసరం లేదు, మీరు మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ కొని ఇచ్చినా సరే దే హ్యాపీ. అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అనే ఒక మెమరీ ఉంటుంది చూసారా, ఆ మెమరీస్లో బ్రతుకుతుంటారు. మెయిన్గా లేడీస్ మీరు గమనించండి, అంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎందుకు సేమ్ శారీ కట్టుకోరంటే వాళ్ళు సేమ్ డ్రెస్ వేసుకున్నారు, లాస్ట్ టైం అదే వేసుకున్నాం. వాళ్ళు చూస్తే ఒక సంవత్సరం క్రితం వచ్చిన వ్యక్తిని కూడా చూసి మీరు సేమ్ ఇదే డ్రెస్ వేసుకుని ఏంటి పోయినసారి కూడా అని గుర్తుపట్టుకుంటారు వాళ్ళు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి మెమరీ రిపీట్ చేసుకోవడం బాగా ఇష్టం. లేడీ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అలా జరిగింది, ఆ రోజు ఇట్లా జరిగింది, ఆ రోజు ఇంత ఫన్నీగా జరిగింది, ఆ రోజు ఇంత సరదాగా ఉన్నాము, బాగా రిమైండ్ చేసుకుంటుంటారు. అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏమవుతుంటుందంటే బర్త్డే వచ్చింది, కనీసం ఏమి ఒక పువ్వు ఇవ్వచ్చుగా, ఒక చిన్న చీర పెట్టచ్చు కదా, పెట్టలేదు తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వివాహం చేసుకునే వాళ్ళు 7th హౌస్ ఏ విషయంలో అది పాజిటివ్ ట్రిగర్ అవుతుందో తెలుసుకొని అది చేస్తూ ఉండాలి. దెన్ వీళ్ళు కలిసి ఉంటారు ఆటోమేటిక్గా. అవి జాతకాలు బట్టి తెలుస్తాయి గురుగారు? ఖచ్చితంగా తెలుస్తాయి. మీరు ఎవరినైనా ఇప్పటికిప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కూడా నేను చెప్తాను, కాబట్టి వీళ్ళు ఇది చేస్తే హ్యాపీగా ఉంటున్నారు, ఇది చేస్తే హ్యాపీగా ఉండట్లేదు అని చెప్పొచ్చు. దానికి నెగేటింగ్ చేస్తారు చాలామంది తెలియక. అంటే ఎలా అంటే ఇప్పుడు అమ్మాయికి థర్డ్ హౌస్ ఉంది ఉదాహరణకి, థర్డ్ హౌస్ ఉన్నప్పుడు మాట్లాడడం పక్కన పెట్టి ఏవో వస్తువులు ఇస్తూ ఉంటాడు, నాకు ఇవన్నీ ఎందుకు, నువ్వు కొంచెం టైం ఇవ్వంటది, అది స్పెండ్ చేస్తే చాలా అనుకుంటారు. ఇప్పుడు కొంతమందికి 6th హౌస్ 5th హౌస్ కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళకి. 6th హౌస్ కనెక్టివిటీ వచ్చింది అనుకోండి 7th హౌస్కి, వాళ్ళ పరాక్రమాన్ని మనం మెచ్చుకోగలగాలి. వాళ్ళ అబ్బాయి ఎంత బాగా పనిచేస్తారు, ఎంత ధైర్యం అనాలి. దెన్ అది అబ్బాయిలకి ఉంటుంది, ఇద్దరికి ఉంటుందండి, ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నా సరే అమ్మాయి కానీ గుర్తించట్లేదు అనుకోండి, ఏంటి అసలు ఇంత డేరింగ్ చేస్తున్నా సరే. ఇప్పుడు అబ్బాయికి ఉదాహరణకి 10th హౌస్ కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, అబ్బాయి బాగా వర్క్హాలిక్ అవుతాడు. అప్పుడు అమ్మాయి కనుక వాళ్ళ రిలేషన్స్తో కానీ ఎప్పుడు మా ఆయన ఎప్పుడు పనిలోనే ఉంటాడండి, అబ్బాయి ఎంత కష్టపడతాడంటే దే సాటిస్ఫై. అదేవిధంగా అమ్మాయి కూడా ఉంది, తనను జాబ్ చేయనిస్తే దే సాటిస్ఫై. కొంతమంది చూడండి జాబ్ చేయనివ్వకపోతే విడిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలా మనకి ఏముందో తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 8th హౌస్ సీక్రెట్స్ చెప్తే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, నువ్వు భలే కనిపెట్టావంటే ఇష్టం ఉంటుంది వాళ్ళకి. 9th హౌస్ గైడింగ్ చేస్తే బాగా ఇష్టం ఉంటుంది. 10th హౌస్ వర్క్, 11th హౌస్ ఈవెంట్స్కి వెళ్తుండాలి, పార్టీస్కి వెళ్తుండాలి. దెన్ కనెక్టెడ్ అంటే ఏంటంటే నాకు ఏదైతే ఇష్టమో ఇతని దగ్గర నుంచి నేను పొందుతున్నాను. 12th హౌస్ కనెక్టివిటీ ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే ఖర్చుల విషయంలో కానీ దాని విషయంలో ఎక్కువగా పట్టించుకోకూడదు, శయాసౌక్యం ఎక్కువ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, ఇట్లా ఉంటాయి కొన్ని. సో నేను అనేది ఏంటంటే సమంత గారికి ఏం కావాలి, ఎగ్జాక్ట్లీ మంచి విషయం అడిగారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తింపు కావాలండి. సమంత గారి జాతకంలో సమంత గారికి 7th హౌస్ ఇస్ 10th 4 కనెక్టివిటీ వచ్చింది. అంటే 7th లాట్ ఎవరైతే ఉన్నారో గురువుతో ఉన్నాడు, గైడింగ్ కావాలి అని గుర్తింపు కావాలి. 7th లాట్ శుక్రుడు, అంటే హస్బెండ్ నుండి అది ఎక్స్పెక్ట్ ఒక గైడింగ్ కావాలి, గుర్తింపు కావాలి. ఆ గైడింగ్ అండ్ గుర్తింపు హస్బెండ్ వర్క్ చేయనివ్వాలి, వీళ్ళకి కావాల్సింది అది. ఎందుకంటే ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఇది ఉన్న స్టార్, ఇది ఉండే గ్రహం చాలా క్లియర్గా చూపిస్తుంది.
నేను గతంలో ఒకసారి విడిపోయినప్పుడు కూడా నేను చూసినప్పుడు అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకు అన్నీ చక్కగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం పని చేయాల్సిన అవసరం ఉంది, అవసరం లేదు ఇండస్ట్రీ. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే డబ్బు ముఖ్యం కాదు, ఒక పని చేయాలి, ఫేమస్ అవ్వాలి, నేను నలుగురు నాలో ఈ టాలెంట్ ఉంది కదా, ఈ టాలెంట్ ఉన్నంత మాత్రం నేను వివాహం అయితే ఆగిపోవాలా అనే ఇది ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అని కాదు, రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్ మీద ఉండేటువంటి జిజ్ఞాస ఇష్టంతో ఎప్పుడైతే మ్యారేజ్ అనేటువంటిది అడ్డుపడుతుందో మ్యారేజ్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఓకే. సో ఈ సమంత గారు కోరుకునేది ఏంటి అంటే పార్ట్నర్ దగ్గర నుంచి పార్ట్నర్ గుర్తింపు ఇవ్వాలి, ఎట్ ది సేమ్ టైం కర్మకు అడ్డుపడకూడదు. ఈమెకి పడ్డారు పార్ట్నర్ నుంచి అంటే మళ్ళీ వేరే దీనిలోకి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు గురుగారు ఫ్యూచర్లో? అంటే ఒకటేనండి, ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది శుక్రమౌఢ్యం అయినప్పటికీ కూడా జాతచక్రంలో సెకండ్ మ్యారేజ్ కాబట్టి ఎఫెక్ట్ ఉండదు. ఓకే. కాకపోతే ఈవిడికి ఇప్పుడు అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే కుజుడు యొక్క మహాదశ నడుస్తుంది కాబట్టి కుజుడు పాజిటివ్ ట్రిగర్ ఈజ్ భూముల వల్ల డబ్బులు ఇస్తాడు, నెగిటివ్ ట్రిగర్ ఈజ్ ఎప్పుడు బాడీలో ఏదో పెయిన్ ఇస్తాడు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం చెక్ చేసుకొని చూసుకుంటుండాలి. మనము దీని పరంగా అంటే ఎగ్జాంపుల్ సరే ఎంతైనా శుక్రమౌఢ్యమే కదా, దాని ప్రభావం పడుతుంది కదా అంటే శుక్రుడు ఎవరి ద్వారా మౌఢ్యంలోకి ఏర్పడ్డాడో చూడాలి. ఇప్పుడు వీళ్ళనే కాదు, ఇప్పుడు మనకి నార్త్ సైడ్ అనుకోండి అసలు శుక్రమౌఢ్యం పట్టించుకోరు. ఓకే. తమిళనాడు సైడ్ నార్త్ సైడ్ అసలు మౌఢ్యమి చూడరు, మనమే చూస్తాం. అటు సైడ్ ఉండే వాళ్ళకి అది వర్తించదు కూడా చెప్పాలంటే. అలాంటప్పుడు సూర్య భగవానుడు ఆరాధన చేస్తుంటే మౌఢ్యమి దోషం అనేటువంటి తగ్గుతుంది, తెలియక చేసేసుకున్నారు దాన్ని చేసుకోవచ్చు అట్లా. బట్ ఈవిడికి సినిమా ఫీల్డ్లో ధనయోగం అయితే బాగుందండి జాతకం, ఫ్యూచర్లో కూడా బాగుంది. ఎందుకంటే మనం దశలు లెక్క కడితే కూడా అంటే ఒకటి ఇప్పుడు మనం ఎంతసేపు అంటే యాక్టింగ్ అని కాకపోయినా ప్రొడ్యూసర్గా కానీ ఎగ్జాక్ట్లీ ఉంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే సమంత గారి జాతక చక్రంలో భూమి రియల్ ఎస్టేట్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఒకటి సినిమా ఫీల్డ్లో ఇంకా తిరుగులేదు, ఆల్రెడీ మనం చూసాం, కొత్తగా మనం ప్రిడిక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రాబోయే 2 years అద్భుతంగా ఉంది. కాకపోతే 2000 కుజదశ అయిపోయి అంటే కుజుల్లో బుధులు వస్తున్నాడు 2026 9th month నుంచి 9th month to 2027 9th month మధ్యలో మాత్రం చిన్న సర్జరీ ఏదైనా చూపిస్తుంది. ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్ట్ అయితే. అంటే వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఈ జాతకురాలు హెల్తీగా ఉండాలంటే బుధుడికి చేసుకుంటుండాలి ఎక్కువగా. ఎంత బుధుడికి చేసుకుంటుంటే అంత బాగుంటుంది. ఒకటేంటంటే ఎప్పుడు కూడా పాపం ఎన్నో కష్టాలు పడి ఎన్నో అప్ అండ్ డౌన్ చూసి ఒక వివాహం చేసుకున్నారంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి మనం. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈ భూతశుద్ధి వివాహం ఏదైతే ఉందో ఇది ఎట్లా చేస్తారంటే పంచభూతాలని తీసుకొని వాళ్ళలో ఉండేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో కనెక్టివిటీ చేసేలాగా చేసేటువంటి వివాహం అది. సో దానివల్ల ఏంటంటే కర్మ పాస్ట్ లైఫ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేటువంటి వివాహ ప్రక్రియ అది. అంటే ఇదివరకు ఎప్పుడో పూర్వం విన్నాం కదా గురుగారు, పంచభూతాల సాక్షిగా ఎగ్జాక్ట్లీ అగ్ని సాక్షిగా చేసుకుంటారు, పంచభూతాల సాక్షిగా చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో చాలా క్లియర్గా మీరు అయితే సమంత గారి చాట్ని మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.